అందాల నటుడు అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు నటభూషణ శోభన్ బాబు. ఆయన నట జీవితం చాలా ప్రత్యేకం. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పొజిషన్కి చేరుకోవడానికి దాదాపు పుష్కర కాలం ప్రయత్నం సాగించి చివరకు అగ్రకథానాయకుల సరసన చోటు సంపాదించుకున్నారు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రల్లో నటించి ట్రెండ్ క్రియేట్ చేసిన అరుదైన హీరో ఆయన. 1971లో శోభన్ బాబు 16 చిత్రాల్లో నటించి రికార్డు నెలకొల్పారు. ఆ చిత్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 1971లో విడుదలైన శోభన్ బాబు తొలి చిత్రం మోగ ప్రేమ. కె బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ఆధారంగా తయారైన ఈ సినిమాలో వాణిశ్రీ, విజయలలిత కథానాయికలు. చలం కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారానే చక్రవర్తి సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. గుత్తా రామినేడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలైంది. పాటలు హిట్ అయినా సినిమా అంతగా ఆడలేదు. రెండవ చిత్రం కథానాయకురాలు. కళాభినేత్రి వాణిశ్రీ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో గిడుతూరి సూర్యం నిర్మించారు. ఇందులో విలన్ నాగభూషణం తనయుడిగా శోభన్ బాబు నటించారు. హీరోల డామినేషన్ కొనసాగుతున్న రోజుల్లో హీరోయిన్ ప్రాధాన్యంతో ఈ సినిమా టైటిల్ ఉండటం విశేషం. మార్చి 25న విడుదలైన కథానాయకురాలు సాధారణ విజయం సాధించింది. స్త్రీ జాతి మీద ద్వేషం కలిగిన పాత్రను విచిత్ర దాంపత్యం చిత్రంలో శోభన్ బాబు పోషించారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా శారదను అనుకున్నారు. కానీ ఆవిడ డేట్స్ లేకపోవడంతో విజయ నిర్మలని తీసుకున్నారు. ఈ సినిమాలోని ఓ పాటలో శ్రీకృష్ణుని గెటప్లో శోభన్ బాబు కనిపిస్తారు. మహానటి సావిత్రి కీలక పాత్ర పోషించిన విచిత్ర దాంపత్యం చిత్రం ఏప్రిల్ 16న విడుదలయ్యింది. తెలుగులో రూపుదిద్దుకున్న తొలి కౌబాయ్ చిత్రం దెబ్బకుఠ దొంగల ముఠ. శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. దేవదాసు చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి పి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. దెబ్బకిఠ దొంగల ముఠా చిత్రం విడుదలైన 3 నెలలకి హీరో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించడంతో ఈ సినిమా మరుగున పడిపోయింది. నటభూషణ శోభన్ బాబు నారదుడుగా నటించిన రంగుల చిత్రం సతీ అనసూయ. కళాభారతి జమున టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకుడు. ఈ సినిమాలో శోభన్ బాబుది ఒక రకంగా చెప్పాలంటే అతిథి పాత్రే. అందుకే నటించడానికి ఆయన మొదట అంగీకరించలేదు. అయినా నిర్మాత సుందర్లాల్ నహతా ఒత్తిడి చేయడంతో హీరో పాత్రకు తీసుకునే పారితోషికం తీసుకుని ఇందులో నటించారు శోభన్ బాబు. జూన్ 10న ఈ చిత్రం విడుదలయ్యింది. నటభూషణ శోభన్ బాబు రైతు పాత్రను పోషించిన చిత్రం సిసింద్రి చిట్టిబాబు. శారద హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మాస్టర్ ప్రభాకర్ టైటిల్ రోల్ పోషించారు. 30 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 5 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. కన్నడంలో దర్శకుడు పుట్టన్న రూపొందించిన గజ్జె పూజ చిత్రం ఆధారంగా విక్టరీ మధుసూదనరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కళ్యాణ మండపం. నటభూషణ శోభన్ బాబు, కాంచన జంటగా నటించారు. ఇందులో చిన్నప్పటి కాంచన పాత్రను బేబీ శ్రీదేవి పోషించింది. దేవదాసి వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథ ఈ చిత్రం. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హిందీలో హిట్ అయిన మదర్ ఇండియా చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న బంగారు తల్లి చిత్రంలో జమున టైటిల్ రోల్ పోషించారు. ఆమె కొడుకులుగా శోభన్ బాబు, కృష్ణరాజు నటించడం విశేషం. తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చేగుండి హరిబాబు, నాచు శేషగిరిరావు నిర్మించారు. సెప్టెంబర్ 3న విడుదలైన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించలేదు. నటభూషణ శోభన్ బాబు డాక్టర్ పాత్ర పోషించిన నా తమ్ముడు చిత్రంలో ఆయనకి అన్నయ్యగా జగ్గయ్య నటించారు. భారతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకుడు. సెప్టెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అంతగా ఆడలేదు. నటరత్న ఎన్టీఆర్, జగ్గయ్య టైటిల్ పాత్ర పోషించిన చిన్ననాటి స్నేహితులు చిత్రంలో అతిథి పాత్ర పోషించారు శోభన్ బాబు. ఆయన సరసన వాణిశ్రీ నటించారు.
ఇందులో శోభన్ బాబుది పైలట్ ఆఫీసర్ పాత్ర. అక్టోబర్ 6న విడుదలైన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. శోభన్ బాబు రైతుగా నటించిన మరో చిత్రం రామాలయం. విజయ నిర్మల కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య, జమున కీలక పాత్రలు పోషించారు. కె ప్రభాకరరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆయన సోదరుడు బాబురావు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. శోభన్ బాబు, విజయలలిత జంటగా నటించిన కూతురు కోడలు చిత్రం అక్టోబర్ 30న విడుదలయ్యింది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు, దాసరి నారాయణరావు అసోసియేట్ డైరెక్టర్. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. మహానటి సావిత్రి తల్లి పాత్రను పోషించిన తల్లి కూతుళ్ళు చిత్రంలో శోభన్ బాబు, కాంచన జంటగా నటించారు. క్రాంతి కుమార్ నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రానికి జి రామినేడు దర్శకుడు. నవంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఇలా ఏవో చిత్రాలు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నప్పటికీ కెరీర్ పరంగా ఎటువంటి ఉన్నతి లేని తరుణంలో వచ్చిన తహసీల్దార్ గారు అమ్మాయి చిత్రం శోభన్ బాబు కెరీర్ని సరికొత్త మలుపు తిప్పింది. తండ్రి కొడుకుల పాత్రలను ఆయన పోషించగలడా అనే సందేహాలు ఉన్న రోజుల్లో నిర్మాత సత్యనారాయణ, దర్శకుడు ప్రకాశరావు సాహసికంగా శోభన్ బాబునే ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టి తన సత్తా నిరూపించుకున్నారు నటభూషణ శోభన్ బాబు. జమున, చంద్రకళ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదలయ్యి విజయం సాధించింది. 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ నెలలోనే 27న విడుదలైన చెల్లెలి కాపురం చిత్రం కూడా విజయం సాధించి శోభన్ బాబుకి మరింత పేరు తెచ్చింది. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెల్లని మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన మనసున్న కారు నలుపు రంగు పాత్రధారిని శోభన్ బాబు పోషించారు. అందాల నటుడిగా తనకున్న ఇమేజ్ను పక్కన పెట్టి శోభన్ బాబు ఇటువంటి పాత్ర చేయడం నటుడిగా ఆయనకున్న తపనని తెలియజేసింది. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు శోభన్ బాబు. ఇక 1971లో శోభన్ బాబు హీరోగా వచ్చిన చివరి చిత్రం జగజ్జెట్టీలు. కె రాఘవ, ఏకాంబరేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు. వాణిశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదలైంది. పెద్దగా ఆడలేదు. నటభూషణ శోభన్ బాబు ఇలా 1971లో 16 చిత్రాల్లో నటించగా అందులో 6 చిత్రాల్లో వాణిశ్రీ కథానాయిక కావడం మరో విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.